హాయ్ గైస్, వెల్కమ్ టు సురేంద్ర బ్లాగ్ 1. ఈరోజు మేము తాటికాయలు తినేకి వచ్చినాము. ఇక్కడ చేసిన ఫన్నీ మూమెంట్ మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబాయ్ తాటికాయలు ఎలాగొచ్చాయి అంటావు అయితే ఇప్పుడు అవి సరిపోతాయా? చిట్టుకి 200 ఒక చిట్టుకి? రెండు చెట్లు ఒక చెట్టు అది చెట్టు చూపిస్తే కుదరతాముడు అన్నాడు. ఎక్కడేమో ముసురు ఎక్కువ ఉంది, 2 చెట్లు ఎక్కుతామన్నా. ఏంది బాబాయ్ 200 వేస్ట్. అడిగి ఎంత వేయలేదు ఇంకా పోయి ఇచ్చాడు ఒకటి. కొడు బాబాయ్ ఒకటి కొయ్యి. ఒక చెట్టుకి వేసిన కాయలు లేవు, బొక్కలు రా అలా 2 గెల్ల చేతితో పట్టుకొని పత్తా ఉండండి. నాకు ఇదిగో చిన్న గెల వచ్చింది. ఏ దీనికి తాటికాయలు కూడా కొట్టి పడతాయి బరే. కాయలు ఉన్నాయి ఆడ, ఇదిగో ఊడిపోయిన కాయలు అరే రౌండ్ రా, విడిపి పడిపోయినా తెర ఎర్రా. ఏ విడిపోయినట్టు వేరండి అయ్యా. చాలా రోజుల తర్వాత తాటికాయలు తింటున్నాను. కాయ 50 అంట. 3 ముందులు వచ్చి నువ్వు 200 బొక్క ఇట్టావు కదా, కాయ 50 ఏంది బొక్క? ఆడే చిన్న చిన్న కాయలా ముందే తినే. ఏడు బాబాయ్ చంపేస్తాను నన్ను. బాబాయ్ నువ్వు తినవా? మొదలు పెట్టా చూసుకుందాం. ఇంకో చెట్టు కావాలంటే ఎక్కించిద్దాం. 200 ఇచ్చాం వాడికి. అసలు రాత్రి పోవు ఇప్పుడు. వీడియోని ఎక్కడా స్కిప్ కొట్టకుండా చూడండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తిని రెండిరా చూసుకుందాం. నీ పెద్దపము నా పెద్దపము రెండిరా. మేము తాటికాయలు తినే ప్లేస్లో అనుకోకుండా ఇక్కడ వాటర్ ఉన్నాయనేసి వచ్చాము. చూస్తే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ వాటరు కుంటలా కుంది. ఇది చుట్టూ తాటి చెట్లు, ఈత చెట్లు బాగానే ఉంది ఫ్రెండ్స్. చూసే చాలా వ్యూ బాగుంది. ఓకే, స్కిప్ కొట్టకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఏం అర్థం కాలే మనకి. దీనికి ఏ పాట ఉంటుంది? ఉలవచారులో పాట ఏంటన్యా? పాడు బాబాయ్, ఏదో ఒక పాట వేసుకో. లే ఇందా డ్యూటీని పాడుతావు. లాలిలా ఏదో ఆడతాడని ఏదో అంతాడు. పాడు వేసుకో. పాడు గజాలా, పాడు నీ అన్నీ ముంజులు కొట్టేసి నీకు తర్వాత ఎట్టినా. అబ్బయ్యా నువ్వు పాడు అబ్బయ్యా, నేను తినలేను. కానీ ఇది వీడియో తీయడం ఏటేటో తీస్తానంటారా నేను. అసలు వీడియో తీయట్లేదు, బాగా రావట్లేదురా. సారీ రా. ఏంది మనవా జన్మభూమి నోట్లు పెట్టాడు టక్కనేది. చూడండి ఫ్రెండ్స్, ఇతను గజ్జి తిండిపోతూ, ఇవి డబుల్ గంజి తిండిపోతూ. బాబాయ్ ఎన్ని నెలలు బాబాయ్ నీకు? ఏం ఫీల్ ఉండదు బాబాయ్. అతనికి పెళ్ళి అయిందా లేదా చెప్పండి, కామెంట్ చేయండి మీరు. బాబాయ్ తిరుగు బాబాయ్. పిల్ల కోసం రెడీగా ఉన్నాడు. ఆ పెళ్ళి కావాలా? అమ్మ ఎక్కడ ఉంటే చెప్పండి. ఈ అబ్బాయి ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. అలా మీ ఫోన్ నెంబర్ కూడా కామెంట్ చేయండి. బ్లాగ్స్ ఎప్పుడు ఏదైనా తప్పు చేస్తే క్షమించండి, లేదా క్షమించండి. దాన్ని కొట్టుకోండి, ఫ్రెండ్స్ చేయండి, మర్చిపోకండి. కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మీకు లైక్ కొట్టండి. నాకు కామెంట్ చెప్తే లైక్ రాజా లైక్ కొట్టరు. వాళ్ళు కామెంట్ పెడితే నీకు లైక్ కొడతారు. కామెంట్ అవును. ఈయన మనిషి ఎంతలో ఉంటాడో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లోనే. ఆ మనిషికి ఎన్ని నెలలో చెప్పండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. వీడు ఎంత తింటాడో చెప్పండి ఫ్రెండ్స్ రోజుకి, ఒక పూటకి. మనిషి ఇలా ఉన్నాడు కానీ
అటు చూడు బే. ఏంట్రా ఇలా ఎంత తినేదిదా ఈ మనిషి దా ఒక ఎన్ని తిన్నాడు చూడండి. మనిషే మానవ మృగమా అయ్యా నువ్వు. ఆయనకి పట్టొచ్చింది, నేను పెద్దోడు అనుకోకండి, చిన్నోడే, నాకన్నా చిన్న పిల్లోడు. పెళ్ళి అవ్వలేదు కానీ 2 పిల్లలు. గురువులు వీళ్ళిద్దరికి ఆ పొట్ట చూడండి ఎలాగుందో, మంగళవారం ఆ పొట్ట చూడండి ఎలాగుందో. అదే దాన్ని ఏమంటారు, బుద్ధుడు ఏమంటారు పొట్టనే. ఆ పొట్టలో 4 ఏనుగులు ఉన్నాయి. తినేసి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఒక గొల్ల మిగిలింది తీసుకొని అన్న పోతా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు కావాలంటే సురేంద్ర వ్లాగ్ 1 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.